హాయ్ గైస్, ఈ స్కాలర్షిప్ వీడియోలోకి స్వాగతం. సో ఏంటంటే చాలా మంది అడుగుతున్నారు స్కాలర్షిప్స్ ఏం లేవా కొత్త వాళ్ళకని. మీరు buddy4study.com వెబ్సైట్ ఓపెన్ చేసి ఇక్కడ మీకు స్కాలర్షిప్స్ అని ఉంటుంది. ఈ పక్కనే మీకు స్టూడెంట్ సర్వీసెస్ అని ఉంటుంది. అక్కడ లైవ్ అప్లికేషన్ ఫామ్ మనకి ఇచ్చేస్తే మీకు ఇలా ఓపెన్ అయితే అవుద్ది. లైవ్ స్కాలర్షిప్ అప్లికేషన్స్ అంటే కరెంట్లీ లైవ్లో అయితే ఉన్నాయి. ఇక్కడ బోల్డ్ స్కాలర్షిప్స్ అయితే ఉన్నాయి. స్కాఫ్లర్ అన్న ఒక స్కాలర్షిప్ వచ్చేసి దీనిదే హోప్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ ఫీమేల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అనమాట. 50,000 అమౌంట్ అయితే వస్తుంది. సో మిస్ అయితే చేసుకోకండి. మళ్ళీ చెప్తున్నా, ఫస్ట్ ఇయర్ ఫీమేల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మాత్రమే. నెక్స్ట్ ఈ రామన్ కంట్ ముంజల్ స్కాలర్షిప్ అనేది 50,000 అవార్డ్ అప్ టు 5,50,000 అమౌంట్ అయితే ఇస్తారనమాట. సో ఇది ఎలిజిబుల్ టు ఓన్లీ ఫైనాన్స్ రిలేటెడ్ యూజీ కోర్సులు. సో ఇది ఒక స్కాలర్షిప్. నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే క్లాస్ 8 to 10th చదువుతుంటారో వాళ్ళకి 12,000 పర్ ఇయర్ అనమాట. దీని పేరు ఓనటీ టు టువర్డ్స్ ఎ బెటర్ ఫ్యూచర్ స్కాలర్షిప్ ఫర్ స్కూల్ స్టూడెంట్స్ అనమాట. ఇదొకటి. buddy4study ఆన్లైన్ డిగ్రీ స్కాలర్షిప్ అనమాట. సో ఎవరైతే ఆన్లైన్ కోర్సులు చేస్తున్నారో వాళ్ళకి వాళ్ళ స్కాలర్షిప్ అంటే ఏంటంటే వాళ్ళు కోర్స్ కట్టే డబ్బులో 50% అమౌంట్ అయితే వాళ్ళు ఇస్తారనమాట. సో ఇదొకటి. అలా మీరు చెక్ చేసుకుంటే బోల్డ్ అయితే ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఎస్పైర్ స్కాలర్షిప్ అని చెప్పి ఎవరైతే ఐఐటి ఎన్ఐటీలో చదువుతున్నారో ఫస్ట్ ఇయర్ బీటెక్ కోర్సులో వాళ్ళ ఫీజు మొత్తం వాళ్ళే పెట్టుకుంటారు అనమాట. సో ఇది ఒక స్కాలర్షిప్ ఎస్పైర్. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ పరివర్తన్ ఈసీఎస్ ప్రోగ్రామ్ ఫర్ స్కూల్ స్టూడెంట్స్ అని చెప్పి మొత్తం 3 రకాలు అయితే ఉన్నాయి. ఇదిగోండి, స్కూల్ స్టూడెంట్స్ కి 18,000. ఆ స్కూల్ స్టూడెంట్స్ అంటే క్లాస్ 1 నుంచి 12 డిప్లొమా, ఐటీఐ, పాలిటెక్నిక్ వీళ్ళందరూ వస్తారు. నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కి 75,000 స్టూడెంట్స్ పర్సింగ్. అలాగే యూజీ స్టూడెంట్స్ అనమాట 50,000 అమౌంట్. ఇది ఒక స్కాలర్షిప్. లెగ్రాండ్ స్కాలర్షిప్ అని చెప్పి ఎవరైతే అమ్మాయిలు అయితే ఎవరు చదువుతున్నారో వాళ్ళకి 80% ఫీజు లేదు, 1 lakh అమౌంట్. లేకపోతే జనరల్ కేటగిరీ వాళ్ళకి 60,000 పర్ మంత్ అనమాట. ఓన్లీ గర్ల్స్ స్టూడెంట్స్ కి ఇదొక స్కాలర్షిప్ లెగ్రాండ్. నెక్స్ట్ ఇన్ఫోసిస్ ఫౌండేషన్ స్కాలర్షిప్ అని చెప్పి 1 lakh వరకు ఇస్తున్నారు. అది ఫస్ట్ ఇయర్ గర్ల్స్ స్టూడెంట్స్ కి యూజీ కోర్సులో, స్టెమ్ కోర్సుల్లో, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మెడికల్ అనమాట. ఇదొకటి. నెక్స్ట్ జెన్ ఇది రీసెంట్ గానే డిస్కస్ చేశాను. ఓపెన్ ఫర్ ఎవ్రీ వన్ అనమాట. ఎవరైతే క్లాస్ 11 చదువుతున్నారో వాళ్ళకి 15,000 అంతే ఇస్తున్నారు. 15,000 నుంచి 18,000 నెక్స్ట్ జెన్. ఇది ఒక స్కాలర్షిప్. ముస్కన్ క్లాస్ 9th to 12th అనమాట. 12,000 వరకు అమౌంట్ అయితే ఇస్తున్నారు. సో ఈ స్కూల్ లెవెల్ స్టూడెంట్స్ కి ఏదో మంచి ఆపర్చునిటీ. సో ఇవన్నీ ఎన్ఎస్పి స్కాలర్షిప్స్ మనం అయితే డిస్కస్ చేసాం ఈ కేటగిరీ బట్టి అలా అనమాట. సో ఏఐసిటి ఇది కూడా డిస్కస్ చేశాను, ఏఐసిటి స్కాలర్షిప్స్. అలాగే buddy4studyలో స్కాలర్షిప్సే కాకుండా లోన్స్ కూడా ఉంటాయి. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ లోన్ అనమాట. చూసుకోండి, కొలాటరల్ ఫ్రీ లోన్ అప్ టు 40 lakh అండ్ అదర్ బెనిఫిట్స్ అనమాట యూజీ అండ్ పీజీ స్టూడెంట్స్ కి. ఇక్కడ కొలాటరల్ ఫ్రీ అంటే మీరు మీ ప్రూఫ్స్ ఏం ఇవ్వక్కర్లేదు, ఆస్తి పత్రాలు అయ్యి అంటే మీ చదివే కాలేజ్ బట్టి వాళ్ళు మిమ్మల్ని నమ్మి మీకు స్కాలర్షిప్ అయితే ఇస్తారు. 40 lakhs వరకు. ఓపెన్ టు యూజీ పీజీ స్టూడెంట్స్. డొమెస్టిక్ లోను, ఇంటర్నేషనల్ లోన్ ఈ రెండు buddy4study వాడే ఇస్తున్నాడు. ఇలాంటివి కూడా చూసుకోండి. ఇక లోన్స్ ఐసిఐసిఐ బ్యాంక్ ఇస్తుంది, ఇక్కడ ప్రొపైల్డ్ అనే కంపెనీ ఇస్తుంది, యాక్సిస్ బ్యాంక్ ఇస్తుంది. కైండ్ సర్కిల్ ప్రతి ఒక్కరు చెప్పాను, క్లాస్ 1 నుంచి పీజీ చదువుతున్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. దీనికి ఏది ఉండదు. ఫ్యామిలీ ఇన్కమ్ కూడా ఎక్కువ 5 lakhs లోపు ఉన్న అప్లై చేసుకోవచ్చు. మినిమం అమౌంట్ 6,000 అంటే చాలా మంది అప్లై చేయట్లేదు. 6,000 అంటే ఏంటి, ఫస్ట్ క్లాస్ వాళ్ళకి అన్నమాట. ఒకవేళ బీటెక్ చదువుతున్న వాళ్ళకి 30,000 నుంచి 50,000 వరకు పడతాయి అమౌంట్. సో ఇది ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు కైండ్ సర్కిల్. ఈ రిజల్ట్ ఏంటంటే కొంచెం లేట్గా వస్తాడు. సో ఓపిక ఉండాలి. ఈ రోజు అప్లై చేసి రేపు వచ్చేయాలంటే రాదు, టైం పడుతుంది. చూసుకోండి, ఇక్కడ 31st December వరకు ఉంది. సో దీని ఫండ్స్ పడాలంటే మీకు January, February టైం పడుతుంది. సో మీరు ఓపిక్గా పేషెన్స్గా అప్లై చేసి ఉంచుకుంటే మీరు సేఫ్ అనమాట. సో ఇన్ని స్కాలర్షిప్స్ అయితే లైవ్లో ఉన్నాయి, మీరు ఇక్కడ కూడా చూసుకోవచ్చు. ఇదిగోండి, ఇప్పటివరకు డిస్కస్ చేశాను. స్కాఫ్లర్, రామన్ కంట్, నెక్స్ట్ జెన్, డిఎన్టీ చెప్పాను. ఈ ఓకనాథ్, లెగ్రాండ్, కాటివా, ఎస్పైర్, స్కాఫ్లర్, కాటెక్, హెచ్డిఎఫ్సి, ఇన్ఫోసిస్, సత్య స్కాలర్షిప్, buddy4study, కైన్ సైకిల్, ముస్కాన్, సైకోమెట్రిక్ టెస్ట్, నర్చర్ ఇవన్నీ మన ఛానల్లో కంప్లీట్ గా ప్రతి స్కాలర్షిప్ కి ఒక వీడియో చెప్పడం చేశాం. కావాలంటే చెక్ చేసుకొని చూసుకోండి, మిస్ చేయకండి. అలాగే ప్రతి క్లాస్ కి ఒక స్కాలర్షిప్ అయితే చెప్పాను. ఇంకా ఫ్యూచర్ లో కూడా చెప్తూనే ఉంటాను. మీ ఫ్యామిలీలో ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి వీడియోస్ అయితే షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి బర్డెన్ అయితే అయ్యింది ఫీజు కట్టడానికి. అందుకని స్కాలర్షిప్స్ అనేవి వాళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తారు. సో మీరు చదివే టైంకి మిస్ చేసుకుంటే ఆవిడ ఏం చేయలేడు. ఎందుకంటే మీకు హెల్ప్ చేయడానికి తెలియక చాలా మంది అప్లై చేయరు, తెలిసి మీరు అయితే వదులుకుంటున్నారు. సో ప్రతి ఒక్కరికి చేయండి, ఫుల్ గా చూడండి వీడియో, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. అప్పటి వరకు బాయ్.